హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పేశారు, సంక్షేమ పథకాలు ఇవ్వలేమని. అయితే ముఖ్యంగా అమరావతి మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసేసి రాష్ట్రంలో ఎక్కడున్నటువంటి నిధులన్నీ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేసి అమరావతిని డెవలప్ చేసి ఒక అమరావతిని డెవలప్ చేయడం కోసము, అమరావతి వరదల్లో మునిగిపోకుండా ఉండడం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి డ్యాములు కడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి కారణం ఏంటి అంటే చాలామంది కొన్ని విషయాలు గుసగుసలాడుకుంటున్నారు. మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తన అనుకూనీయులు, తన అనునయులు, అలాగే తన వర్గీయులు లేకపోతే తన వారందరూ అమరావతిలో స్థలాలు కొనుక్కునే విధంగా ఆయన ప్రోత్సహించారు, కొనుక్కున్నారు. కోట్ల రూపాయలు రేట్లు పెరిగిపోయేటట్టుగా వారు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా 2019లో వీరు ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే చోట కేంద్రీకరించకూడదు అని చెప్పేసి వికేంద్రీకరణ బిల్లును తీసుకురావడం, కర్నూలు, విశాఖపట్నం, అమరావతి ఈ 3 తీసుకురావడంతో ఏం చేయాలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి వర్గానికి కానీ ఆయన అక్కడ అమరావతిలో పెట్టుబడి పెట్టిన వారికి కానీ అర్థం కాలేదు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికల ముందు వీరందరూ వచ్చి చంద్రబాబు మీద పడ్డారు. అమరావతిలో మేమందరము ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాం, మరి వీటి సంగతి ఏంది అని పడటంతో చంద్రబాబు నాయుడు గారు, తన వర్గీయులు, తన కుమారుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ఒకటే మాట చెప్పారు, మీరు ఎక్కడున్న వారందరూ వచ్చేసి మమ్మలను ఈసారి ₹1 కూడా మేము పెట్టాం, మీరు పెట్టుబడి పెట్టి మీరు గనక మా పార్టీని గెలిపిస్తే 2024లో మేము గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులన్నీ, నిధులన్నీ అమరావతిలో కేంద్రీకృతం చేసి ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అనేక మందికి హామీలు ఇవ్వడంతో విదేశాలలో దేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వర్గానికి సంబంధించిన నాయకులందరూ ఆంధ్రప్రదేశ్లో దూకి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి అసలు నిజంగా ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పే విధంగా ప్లాన్ చేసి అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి పేద, బడుగు, మధ్యతరగతి వర్గాల వారిని అందరినీ మోసం చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడము, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. మరి ఇంత క్రమమంతా ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పుడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బులన్నీ రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి అమరావతిలోనే పెట్టాలి, అమరావతిని డెవలప్ చేయాలి, డెవలప్ చేసి తన అనుకూలమైన వర్గాల చేతుల్లో పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు అమరావతి మీద పడింది ఈ ప్రభుత్వం. ఏది ఏమైనా ఒక్క అమరావతిని డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. కాబట్టి ప్రజలకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి వర్గమైనా, జగన్మోహన్ రెడ్డి గారి వర్గమైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వర్గమైనా, ఏ వర్గమైనా కొంతమందిలో 100%లో ఒక 10% మాత్రమే అధికంగా సంపాదించుకొని పారిశ్రామికవేత్తలుగా మారారు. మిగతా 90% ఇప్పటికి కూడా నిరుపేదలుగానే బతికున్నారు. పేరుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారి వర్గానికి చెందినవారు, జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికి చెందినవారే. ఈరోజు కూడా వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వెళ్తూనే ఉన్నారు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వాటి ద్వారా చదువుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ వర్గాలకు సంబంధించిన వారు చదువుకొని ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఇటువంటి వారు పేదవారిగా గుర్తించి పేదలకి సంక్షేమ పథకాలు నిజంగా కనుక అందించకపోతే, అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే వారు సోమరిపోతలు అవుతారు అనుకోవడం మాత్రం పొరపాటే. పేదలు ఆర్థికంగా ఎదగాలన్నా, ఆర్థికంగా వృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయం అందాల్సిందే. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా వైద్యం చేయించుకొని తన జీవితాన్ని తన బిడ్డల కోసం ధారపోస్తాడు ఒక తండ్రి. మరి అటువంటి సమయంలో పేద లేకపోతే ప్రైవేటు, గవర్నమెంట్ అనేవి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ నిధులు లేవు, లేకపోతే బడ్జెట్లో డబ్బులు లేవు, ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వారికి, ప్రజలందరికీ ఇవన్నీ మనసులో ఉండవు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు, ఈ రెండే మనసులో పెట్టుకుంటారు ప్రజలు. మరి రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో కనీసం
సగమైనా నెరవేర్చుతారని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.